ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జపము గల దేవుని మాట 128వ కీర్తన 4వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మరి యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితానికి దేవుడు ఎలాగిస్తున్నాడో 128వ కీర్తన మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఒక కుటుంబం యొక్క ఆశీర్వాదానికి, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధికి, ఒక కుటుంబం యొక్క వృద్ధికి దేవుని యందు భయభక్తులు ఎంత మూలమో 128వ యాత్రా కీర్తన తెలియచేస్తూ ఉన్నది. మనము దేవుని యందు భయభక్తులు కలిగి అనగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు వారు దేవుని చేత ఆశీర్వదింపబడతారు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు చేతులతో చేసేటటువంటి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నిశ్చయముగా అంటూ ఉన్నాడు. కాబట్టి మనం చేతులతో కష్టపడి పని చేసినప్పుడు ఆ కష్టార్జితం మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అలాగనే మనము ఆశీర్వదింపబడినటువంటి వారముగా అనేకులకు మేలుకరముగా ఉంటామని, మన గృహాలలో ఉన్నటువంటి స్త్రీలు దేవుని చేత ఆశీర్వదింపబడతారు అనే సంగతిని, మన భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె అభివృద్ధి చెందుతారు అనేటువంటి సంగతిని, మన జీవితంలో పిల్ల తరాలను మనం చూస్తామనేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఈ కీర్తనలో తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి నిండు ఆశీర్వాదాలతో కూడినటువంటి నిజమైనటువంటి జీవితము ఎక్కడ దాగి ఉందంటే మనము దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవించడంలో దాగి ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇలాంటి భయభక్తులు ఉన్నాయా? ఇలాంటి దైవ భయం కలిగి పాపానికి దూరంగా ప్రభువుకు దగ్గరగా జీవించగలుగుతున్నామా? ఇలాంటి దైవ భయము కలిగి మనము మన యొక్క పనులలో, మన యొక్క ప్రయత్నాలలో ప్రభువును మహిమపరచగలుగుతున్నామా? ఆలోచించుకుందాం. మనం అలాంటి భయభక్తులు లేకపోతే ఇప్పుడే సంపాదించుకుందాం. అది నీకు ఆశీర్వాదాలతో కూడిన జీవితాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ప్రతి కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా ఉండులాగన కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.